హాయ్ అందరికీ. చూడండి, మార్కెట్ వచ్చాను, అన్ని సరుకు దించుకున్నాను. నేరేడు బండ్లు ఇప్పుడు వచ్చింది, నేరేడు బండ్లు పోతున్నాను. నేరేడు బండ్లు, దోసకాయలు, మామిడికాయలు అన్నీ తెచ్చాను. ఆటో వచ్చి దింపింది. ఇప్పుడు సరుకు మా కోడలు నేను ఇద్దరం కలిసి పోతున్నాం. చూడండి ఒకసారి. నేరేడు బండ్లన్నీ పోసి ఎన్ని ఆకులు చూడండి ఎంత చిదుగు పెడతారో. వాళ్ళ తూకాలు రావాలని దాని నిండా ఆకే ఉంటుంది. నేరేడు బండ్లు పోసిన తర్వాత దోసకాయలు కూడా పెంచాను. దోసకాయలు వేసిన తర్వాత మామిడికాయలు కూడా పెంచా. అలాగనే అందరూ చూడండి, వ్యాపారం అంటే ఎలా ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోండి. తెల్లారుదాన 3 గంటలకు లేచి పోవాలి. నిద్రకు తట్టుకోలేక కళ్ళు ఉల్లుకుంటా ఆటో ఎక్కిపోతా. ఆటో ఎక్కిపోయి మళ్ళా అంగడి కాడ ఒక నేరేడు బండ్లు, ఇంకొక అంగడి కాడ మామిడికాయలు, ఇంకొక అంగడి కాడ దోసకాయలు అంత లెక్కల ఎంపలాడి తీసుకోవాలి. అవన్నీ ఆటోకి వేసుకొని ఆటోలో వేసుకొని వచ్చేళ్ళకు 8:30 అవుతుంది. ఇంటికి వచ్చేళ్ళకు 8:30 అవుతుంది. అవన్నీ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మంగడుకొని ఒకరోజు కాఫీ తాగుతానో లేదో సరిగా బండి తుడిచి అప్పుడప్పుడు వచ్చి గబ్బ 9 అవుతుంది 10 అవుతుందని వేసి దోసకాయలు మామిడికాయలు అన్నీ పోసేళ్ళకు ఎలా అవుతుంటుంది. నేను పోయేళ్ళకు 10:30 అవుతుంది. ఏం చేయాలి, చాలా బరువుగా ఉంది. నాకు కూడా నా కాళ్ళు చేతులు అన్నీ వాపులు వచ్చాయి. అప్పుడు బాగా సందల్లేకి ఈదికి అంత లెక్కలా తిరుగుతానే. ఇప్పుడు తిరగలేకుండాను, చాలా కాళ్ళన్నీ వాపులు వచ్చినాయి. చాలా వాపులు వచ్చాయి కాళ్ళన్నీ. ఇప్పుడైతే ఇక్కడే పెట్టుకుంటా అన్నాను. అప్పుడు సరుకు ఎంత సరుకున్నా సందల్లో పోయి ఆ సందుకోపారి ఈ సందుకోపారి ఆ ఈదుకోపారి తిరిగి గబ అమ్ముకుంటా అన్నాను. ఇప్పుడు వయసు తగ్గింది కదా, వయసు తగ్గే కొద్దీ కాళ్ళు నొప్పులు వాపులు అన్నీ వచ్చాయి. ఈ గిరియలు కూడా వాపులు అన్నీ కాళ్ళు వచ్చాయి. డాక్టర్ కాడికి పోతే డాక్టర్ ఏమన్నాడు, దిండేసుకో, కాళ్ళ కింద దిండేసుకొని పండుకోమ్మా, ఇవన్నీ అరిగినాయి అన్నారు. పెద్ద క్యానింగ్ కూడా కడపలో పెద్ద క్యానింగ్ కూడా తీర్చుకుంటే ఈ ఎన్నెంక అనేది అరిగింది. ఇది కూడా అప్పుడప్పుడు వాపు ఎక్కుతుంది ఎక్కువ. దానికి పట్టా ఇచ్చారు. మోకాళ్ళు కూడా ఇవన్నీ అరిగినాయి. ఎక్కువ తిరగద్దు నువ్వు సందల్లో బందల్లో, ఒక చాటగా పెట్టుకొని కూర్చొని అమ్ముకో అని చెప్పారు. కానీ ఇంటికాడ ఉంటే నాకేందో మనం పనులు చేసేవాళ్ళం కదా, ఎక్కువ పనులు చేసి అలవాటు పడిన వాళ్ళం. ఒక్కసారి ఇంటికాడ ఉండాలంటే ఉండలేం కదా. అందుకని పోతా ఇంటికాడ ఉండాలంటే ఉండలేను, జ్వరం వచ్చినట్టు ఉంటుంది. అందుకు వ్యాపారానికి ఏమో తగ్గను. చిన్నగా బజార్లోనే పెట్టుకొని అయినా వ్యాపారం చేయగలుగుతాను. మనకు ఒక్క పూట ఇంటికాడ ఉంటే మనకు జరగదు. ఎందుకంటే మన పేదవాళ్ళ కష్టం అంటే మన వాళ్ళకే తెలుసు, పెద్ద వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకు కుప్పలు ఉంటుంది కాబట్టి తిని వాళ్ళకు బాగా కొంచెం ఉంటారు అనకూడదు. మన వాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళకి కాబట్టి ఆటికాటికి తెచ్చుకొని తినేవాళ్ళం మనము. ఆ కష్టం ఏమిటో ఆ నష్టం ఏమిటో అది మనకే